హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విజయ రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఏంటి షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ శివాజీనగర్ షాపింగ్ మీతో షేర్ చేశాను కదా. ఆ షాపింగ్ గురించి మేము ఇంటికి వస్తున్నాం అనమాట. షాపింగ్ చేసుకొని మా ఇల్లు దగ్గరే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. వెళ్తూ ఉంటే చుట్టుపక్కల షాప్స్ అనమాట. ఆ షాప్స్ అని మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రీట్ ఫుడ్ని కూడా చూపిస్తానండి. చూసి మీరు నేర్చుకోండి. చాలా బాగుంటుంది. మాకు చాలా ఇష్టం అనమాట అది. రెండు పక్కన పానీపూరి బండ్లు కూడా ఉన్నాయి. రోడ్ సైడ్ పానీపూరి కూడా పెట్టారు చూడండి. మీలో ఎంతమందికి పానీపూరి ఇష్టం? నేను మీతో షేర్ చేయాలనుకున్నది చిప్స్ అండి. ఆలూ చిప్స్ అండ్ ట్రోపియోకా చిప్స్. ఇదేనండి ట్రోపియోకా. ఇది స్వీట్ పొటాటో అనమాట. ఇది తమిళనాడు ఏరియాలో బాగా దొరుకుతుంది. వాళ్ళు చాలా ఇష్టపడతారు కూడా. దీంతో చిప్స్ సూపర్ ఉంటాయండి. నేను మీకు చూపించాను కదా, ఆ చిప్స్ చాలా బాగుంటాయి. ఆ చిప్స్ వాళ్ళు చేస్తుంటేనే నేను క్యాప్చర్ చేశానమాట. చేసేసి మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇష్టపడితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి. దాంట్లో ఉప్పు కారం వేసిస్తాడు. అక్కడ అన్న చాలా బాగా చేస్తాడు కూడా. నేనైతే వీటిని ఇక్కడ బెంగళూరు వచ్చిన తర్వాత చూసానండి. అంతకుముందు చూడలేదు, నాకు తెలియదు. పేరు విన్నాను కానీ ఒకసారి టేస్ట్ చూసినప్పుడు నచ్చాయన్నమాట. మా ఇంట్లో ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. అవి చాలా వరకు నేను అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టపడిన అంటాను కదా, కానీ ఇవి మాత్రం తీసుకొస్తామండి స్నాక్గా యూస్ చేసుకొని కోసము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఫస్ట్ ట్రోపియోకాని వాష్ చేసుకొని ఇలా చెక్కు తీసి ఉంచాలండి. మొత్తము మనం పొటాటోకి ఎలా పీల్ చేస్తామో ఆ విధంగా పీల్ చేసుకోవాలి. ట్రోపియోకాని మొత్తం పొట్టు తీయాలండి. ఈ విధంగా పొట్టు తీసేసి అన్న చేస్తున్నాడు చూడండి. మీకు చూపిస్తున్నాను. ఎంత చక్కగా చేస్తాడంటే, అక్కడ మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా అన్న అలాగా చిప్స్ లాగా చేస్తుంటే నిల్చొని మరి చూస్తాను నేను. స్పీడ్గా చేసేస్తాడు, చాలా స్పీడ్గా చేసేస్తాడు. అక్కడ ఫుల్ డిమాండ్ అండి. బాగా చేస్తాడు, ప్లస్ ఇష్టపడతారు కదా. ఆ షాప్ ఎప్పుడు డిమాండ్గా ఉంటుందండి. బండిపైన పెట్టుకుని అమ్ముతారు, షాప్ కాదు. బండిపైన కూడా ఎప్పుడు ఫుల్ జనాలే ఉంటారు. అక్కడికి వెళ్ళి కొనాలంటే కనీసం ఒక 5 minutes వెయిట్ చేసి మరి కొనుక్కుంటాం మేము. ఎక్కడైనా ఫుడ్ బాగుంటేనే కదా జనాలు వెళ్తారు. ఫ్రెండ్స్, మీలో స్ట్రీట్ ఫుడ్ ఎంతమందికి ఇష్టమో? అప్పుడప్పుడు స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయాలండి. ఇక్కడ చేయడం చూసిన తర్వాత నేను కూడా ఇంట్లో చేద్దామని తీసుకున్నానండి ట్రోపియోకాని. నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేసేటప్పుడు ఆ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి. మీకు అవైలబుల్గా దొరుకుతాయి. ఫ్రెండ్స్, మనం చూసిన ప్రతి ఒక్కటి ట్రై చేసుకుంటే మజా వస్తుంది, ప్లస్ ఎంజాయ్ చేయొచ్చు కదా. నేనైతే ఇలాంటివి చూసిన వెంటనే చేస్తానండి. నాకు ఇష్టము. కాకపోతే ఈ మధ్య కొంచెం టైము దొరకక అవాయిడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎంత జంపుగా ఉంటాయో తెలుసా, ఎంత పల్చగా వచ్చాయో అసలు. చిప్స్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నారు చూడండి. ఇవి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు తీసేస్తారు చూడండి. అన్న తీసేసాడు, అయిపోయింది. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఉప్పు కారం వేసి ఇస్తాడంటే సూపర్ ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మేమైతే చాలా ఇష్టపడతాము. ఫ్రెండ్స్, మీరు నచ్చినట్టయితే మీరు ట్రై. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతమంది నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.